డిగ్రీ హాస్టల్లో చదివేవాడిని, క్యాంపస్. ఓకే, మేము ముగ్గురు ఉండేవాళ్ళం రూమ్మేట్స్. వీఆర్ ద స్టడ్స్ అనమాట. అంటే ఎలా అంటే ఒక చిన్న ఇమేజ్, రెప్యుటేషన్ మెయింటెనెన్స్ అంతా బయట చెప్పుకోలేము. దేయాలు కనిపిస్తుంది అంటే ఎలా చెప్తాం, ఇంపాసిబుల్ కదా. అది కరెక్ట్గా మమ్మల్ని టార్గెట్ చేసింది అనుకో. ఇంకా రోజు బ్రో నైట్ పడుకున్నాక మేము ముగ్గురు ఒక బగ్గర్లో పడుకుంటాం. ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ 12కి 12-12:30 మధ్యలో టక్ 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 నాక్ అనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే ఎవడు ఉండడు. మొత్తం ఆ కారిడార్ అటు ఇటు ఎవరు ఉండరు. ఇలా ఒక 3 రోజులు జరిగింది, 3-4 రోజులు జరిగింది. మాకు డౌట్ ఏమొచ్చిందంటే ఎవడో జూనియర్ నా కొడుకు చేస్తున్నాడు మమ్మల్ని కెలకడానికి. మేము 3rd ఇయర్లో ఉన్నాం. ఎవడో కొత్తగా వచ్చిన జూనియరో 2nd ఇయరో ఎవడో ఒకటి చేస్తున్నాడు రా, ఇన్ని గనక దొరికితే అండ్ పట్టుకొని మామూలుగా వేయకూడదని చెప్పేసి ప్లాన్ వేసి ఏం చేసాం, ఆ రోజు నేను, కరణ్, హరీష్ అని ముగ్గురం డోర్ దగ్గర మాట వేసాం. తెలుసురా ఖచ్చితంగా 12-12:30 మధ్యలో డోర్ నాకు వినిపిస్తుంది, మనం ఈసారి ఉతుకుతున్నాం ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా డోర్ దగ్గర నిల్చొని ఉన్నాం. ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ 12:25 సంథింగ్ టక్ 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 అని డోర్ వినిపించింది. 3వ నాకు కంప్లీట్ కూడా అవ్వలేదు బ్రో. అంతలోపు డోర్ ఓపెన్ చేసేసి, కారిడార్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ గో లాంగ్ కారిడార్, లెఫ్ట్ గో లాంగ్ కారిడార్, రైట్ గో లాంగ్ కారిడార్, టెరెస్కి వెళ్ళడానికి ఒకటి ఉంటుంది. తప్ప నేను రైట్కి పరిగెత్తాను, కరణ్ గారు లెఫ్ట్కి పరిగెత్తాడు, హరీష్ గారు పైకి వెళ్ళాడు. ఓకే, చీకటి మొత్తం, నైట్ అరౌండ్ 12:30, లైట్లు లేవు, ఏం లేవు. మేము ఆ ఊపులో వెళ్ళిపోయాం, అడ్రినలిన్ రష్లో వెళ్ళిపోయాము. ఎవడు లేడు. ఇప్పుడు ముగ్గురు మూడు ప్లేసెస్లో ఉన్నాం కదా. బావా ఎవరిని ఉన్నారా అని పైనుంచి ఒకడు, ఇక్కడ ఎవరు లేరు రా రే ఏదో పోయి నయ్యే అన్నాడు. ఉరుక్కుంటూ వచ్చాం బ్రో, దబ్బిడి వచ్చాం, డోర్ వేసుకొని దడేళ్ళు మూసుకొని ఎవరు లేరేంటి అనుకుంటున్నాం. అంటే కరెక్ట్గా బ్రో నమ్మవు, మేము ముగ్గురు డోర్ దగ్గర భయపడుతూ నిల్చుంటుంటే టక్ 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 అని అనిపించింది. డోర్ క్లోజు, ముగ్గురం బంకర్ నుంచి బెడ్లు కింద లాక్కొని ముగ్గురం బెడ్షీట్ లెవెల్ పడుకొని పొద్దున్నే లేచి చెప్పుకోవడానికి లేదు ఎవరికి. మేలు చెప్తే నవ్వుతారు, వీళ్ళు పెద్ద స్టడ్లు అంటే వీళ్ళు బొక్క అనేస్తారేమోనని. ఇక మే నుంచి ఉచ్చపోసుకోవాలన్నా కూడా కలిసి వెళ్ళాలి. ఎవడు వాడేమో షుగర్ నాకు ఎప్పుడు వస్తూ ఉంటుంది.